హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుసుకోబోతున్నాం. అయితే దానికన్నా ముందుగా యాక్చువల్గా ఒక వీడియో చేశాను, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పేటీఎంలో ఒక అప్డేట్ వచ్చింది యూపీఐ ద్వారా అని చెప్పి. అది ఎడిటింగ్లో పోయింది మొత్తాన్ని. నేను ఎంత వర్స్ట్ వీడియో చేశానని కూడా నాకు తెలియదు. యాక్చువల్గా ఇప్పుడు నేను ఆ వీడియో చేసిన తర్వాత షాక్ అయిపోయాను. ఏంటి కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ కూడా దాని నుంచి ఎగిరిపోయి ఎడిటింగ్లో. నాకు తెలియదు అసలు. వాయిస్ ఎడిటింగ్లో తీసేటప్పుడు వీడియో కూడా ఎడిటింగ్లో వెళ్ళిపోయినట్టుంది. సరే, అది ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ ఆఫ్. నేను చెప్పాలనుకుంది ఏంటంటే దానిలో చెప్పాల్సిన అప్డేట్ నేను ఇప్పుడే చెప్తాను. యాక్చువల్గా నేను ఫస్ట్ పార్ట్ అంటే అక్కడ నేను యూపీఐ డీ రిజిస్ట్రేషన్ చెప్పాను కదా, దాని తర్వాత ఏంటంటే యూపీఐ ఎలా చేంజ్ చేయాలని చెప్పాను. అంటే కొత్త బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేసి దాన్ని ప్రైమరీగా ఎలా పెట్టాలో చెప్పాను. అది డిలీట్ అయితే అయిపోయింది అనమాట. కావున మీకు ఆ ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేయాల్సిందంటే జస్ట్ యూపీఐలోకి వెళ్ళండి. యూపీఐల కింద నేను అప్పుడు ఒక అకౌంట్ మాత్రం యాడ్ చేశాను. దాన్ని జస్ట్ క్లిక్ చేసుకుని యాడ్ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను పేటీఎం బ్యాంక్ని యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత లింకప్ అయితే అయిపోతుంది. అక్కడ మీకు మీరు ఇలా స్లైడ్ చేయండి. అంటే లెఫ్ట్ సైడ్ స్లైడ్ చేసిన వెంటనే మీకు అక్కడ ఏంటంటే సెట్ డిఫాల్ట్ అకౌంట్ అని ఉంటుంది. అంటే మీకు ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ని డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు. అయితే ఇంకొక మ్యాటర్ ఏంటంటే అక్కడ మీరు ఏదైతే ఫిక్స్ పెడతారో దానికి రిసీవింగ్ అండ్ సెండింగ్ రెండు ఒకే బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అయితే నేను డీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎందుకు చెప్పానని చెప్తాను. అయితే అది నేను జస్ట్ ఏంటంటే మనం ప్రీవియస్గా యూజ్ చేశాం కదా, అప్పుడు పేటీఎం బ్యాంక్ ఒక రిసీవింగ్కి అండ్ సెండింగ్కి ఎస్బీఐ బ్యాంక్ ఇలా నేను పెట్టుకునేవాడిని. సేమ్ ఇదే విధంగా మీరు ఉంటారని చెప్పేసి ఐ హోప్ నేను అర్థం చేసుకొని అలా విధంగా చెప్పాను. దానిలో అయితే నా మిస్టేక్ అయితే ఏం లేదు. యాక్చువల్గా నేను చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే వీడియో ఎడిటింగ్లోనే ప్రాబ్లం వచ్చింది. అది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత నేను చూసుకోలేదు. యాక్చువల్గా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా అది కట్లో వెళ్ళిపోయింది అన్న విషయం నాకైతే తెలియలేదు. తర్వాత నేను వీడియో పబ్లిష్ చేసిన ఒక 3 hours 4 hours తర్వాత తెలిసింది. చాలా మంది కామెంట్ చెప్పారు, అని మీరు ఇలా తప్పు చెప్పారు ఈ వీడియోలో అని చెప్పేసి. అయితే నాకు చాలా కొంచెం బాధ అయితే వేసింది. దానికోసం మళ్ళీ కరప్షన్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో ఇంత త్వరగా చెప్తున్నాను. కారణం కూడా అదే. అయితే ఇకపోతే కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు ఫోన్పే నుంచి ఉన్నాయి అనమాట. అయితే ఫోన్పే ఒక మంచి ఆఫర్ అయితే వచ్చింది. ఏంటంటే మీరు ఐఆర్సిటీసీ టికెట్స్ ఈ మంత్లో అంటే 1 October నుంచి ఎప్పుడైనా ఫోన్పే ద్వారా పే చేస్తుంటే మీకు అప్పటికప్పుడు ఫ్లాట్ 25 రూపీస్ చొప్పున 100 రూపీస్ వరకు వస్తుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు గోల్డ్ ఫ్రీ అనమాట. అంటే 20 రూపాయలు గోల్డ్ కొంటే 20 రూపాయలు ఫ్రీ వస్తుంది. కానీ ఖచ్చితంగా మీరు ఐఆర్సిటీసీలో బుకింగ్ చేసి ఉండాలి. బస్ టికెట్స్ అయితే బుక్ చేసి ఉండాలి. సారీ, బస్ అంటున్నా, ఐఆర్సిటీలో ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేయాలి. అయితే దీనిలో మినిమం ట్రైన్ టికెట్స్ ఎంత అంత అంటూ ఏమీ లేదు. మీరు 25 రూపాయలు అయినా చేయొచ్చు. 25 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒక విధంగా ఇది బెటర్ అని చెప్తాను. అయితే ఇకపోతే సెకండ్ ఆఫర్ కూడా మనకి ఫోన్పే నుంచే. ఫోన్పే ఏంటంటే ఇప్పుడు మన బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే జరుగుతుంది కదా ఫ్లిప్కార్ట్లో. దీనిలో మనం కొంటే మాస్టర్ కార్డ్, అంటే వాళ్ళు జస్ట్ మాస్టర్ కార్డ్ అని చెప్పారు కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఫోన్పే యూపీఐ ద్వారా పే చేసినట్టయితే 10% ఆఫ్ క్యాష్ బ్యాక్ అన్నాడు. కానీ ఎంత అమౌంట్ అనేది చెప్పలేదు. మీకు ఆ రోజు డిక్లేర్ చేసి ఖచ్చితంగా ఆ రోజు ఇంటిమేషన్ అయితే ఇస్తాను. కానీ ఈ ఆఫర్ అయితే ఉంది. కావున మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ లేకుంటే టీ-షర్ట్స్ కానీ లేకుంటే ఫ్యాషన్ సేల్ కానీ ఏదైనా కొనాలనుకుంటే మాత్రం మీరు త్రూ ఫోన్పే ద్వారా పే చేయండి. ఎంతో కొంత మీకు 300-400 బెనిఫిట్ అయితే వస్తుంది. 10% ఆఫ్ అంటే 4000 కొంటే 400 రూపాయలు అలా విధంగా బెనిఫిట్ అయితే వస్తుంది. ఒక విధంగా ఇది కూడా బెటరే. అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా 22 September నుంచి 31 December 2019 వరకు అయితే 18 వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇది ఎందులో ఉంది? క్రోమా షాప్లో ఉంది. అయితే క్రోమా షాప్లో మనం ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. 5% ఆఫ్. మీరు ఒకవేళ 10,000 రూపాయలు పే చేసినట్టయితే 500 రూపాయల వరకు మనం ఎర్న్ చేయొచ్చు. ఫర్ వీక్కి 1 time ఫర్ యూజర్. అంటే వారంలో ఒకేసారి ఎర్న్ చేయగలుగుతారు. కానీ ఇది కూడా సాటర్డే సండే ఓన్లీ మనం త్రూ ఫోన్పే ద్వారా పే చేయాలి. అలా చేసినట్టయితే మాత్రం దీనికి ఎలిజిబిలిటీ అవుతాం. ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు క్యాష్ బ్యాక్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక మీకు 30 daysలో ఈ క్వారీ అనేది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని అయితే చెప్తున్నారు. కానీ ఎవ్రీ వీక్లీ వస్తుంది అనేది చాలా బెటర్ అని చెప్తాను. సాటర్డే సండే ఈ 2 days మాత్రం ఈ ఆఫర్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఒక విధంగా ఇది చాలా మంచి ఆఫర్. మీ అందరికి ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియోలో మేము చెప్పాలనుకోండి. అండ్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీ అందరికి నచ్చినైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. మన అప్డేట్స్తో మళ్ళీ వస్తాం.